29 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇది ఒక లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా. సోషల్ మీడియాలో ఈ మూవీకి చాలా హైప్ అయితే ఇస్తున్నారు. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఒక్కొక్క సీన్ డెవలప్ చేస్తూ చాలా బాగా ఇంట్రెస్టింగ్గా తీశారు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ పర్వాలేదు అనిపించిన తర్వాత మూవీ డైవర్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే వీళ్ళిద్దరి బ్రేకప్ అవుతుందో అక్కడి నుంచి మూవీ చాలా వరకు డైవర్ట్ అయిపోతుంది. హీరో తన ఊరు వెళ్ళిపోయి చెరువుని దత్తత తీసుకుని వాడిని క్లీన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు, జైలు అంటూ అనవసరమైన సీన్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఇది కొంచెం వరకు బోరింగ్ అనిపిస్తుంది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు పర్వాలేదు అనిపిస్తుంది. మూవీలో కొన్ని సీన్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మూవీలో మాటలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. హీరో మైండ్ వాయిస్ తో వచ్చే మాటలు చాలా హైలైట్ అవుతాయి మూవీకి. హీరోయిన్ కూడా మంచి క్యారెక్టర్ అయితే దొరికింది. తను కూడా మూవీకి చాలా ప్లస్ అయితే అయ్యింది. ఓవరాల్ గా మూవీ అయితే పర్వాలేదు అనిపిస్తుంది. ఈ విషయానికి వస్తే ఒక 29 ఇయర్స్ ఉన్న ఒక అబ్బాయి సిటీలో జాబ్ చేస్తూ తన ఐడెంటిటీ కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ సమయంలో తన ఆఫీస్లో 21 ఇయర్స్ ఉన్న ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. వీళ్ళిద్దరి పరిచయం ప్రేమగా మారి ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది. ఐఏఎస్ అవ్వాలనుకున్న అమ్మాయికి తన ప్రేమ వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. చివరికి వీళ్ళిద్దరూ వీళ్ళ గోల్స్ ని రీచ్ అయ్యారా లేదా, వీళ్ళిద్దరు ఒకటయ్యారా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. ముఖ్యంగా మూవీలో సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ మూవీ మూడుకు తగ్గట్టుగానే చాలా బాగా సెట్ చేశారు. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల మూవీ చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ వైజ్ మెయిన్ లీడ్ గా చేసిన ఇద్దరు చాలా బాగా ఆకట్టుకుంటారు. ఇద్దరు ఒకరికి ఒకరు సమానంగా చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ తన క్యూట్ పర్ఫార్మెన్స్ తో చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ మూవీలో యూత్ ని ఆకట్టుకునే సీన్స్ చాలానే ఉన్నాయి. లవ్ స్టోరీస్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ లో రొమాన్స్ ఉంటుంది. అది పర్వాలేదు అనుకుంటే ట్రై చేయొచ్చు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు కన్నా నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కన్నా మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లు తెలపండి. థ్యాంక్ యూ.